తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. గత నెల 28 నుంచి నేటి వరకు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రజల వద్ద నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. చివరి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. గడువు ముగియడంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 1,30,00,000 అప్లికేషన్లు వచ్చి ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. వచ్చిన దరఖాస్తులని ప్రత్యేక సాఫ్ట్వేర్ లోకి అప్లోడ్ చేసి కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్రక్రియను ఈ నెల 17న పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డాటా ప్రాసెసింగ్ పూర్తయిన అనంతరం 6 గ్యారంటీల్లోని స్కీమ్ల లబ్ధిదారులని ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తోంది. 55 राशन कार्ड और कुछ है? करंट बिल, गैस का बिल, ठीक है आधार कार्ड, ये किसका है आधार कार्ड? बच्चे का ना। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.